నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి అమ్మవార్లకు మొక్కులు తెరుచుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు క్షేత్రమంతా భక్త జనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లలో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాలలో అర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేసిన అధికారులు సామాన్య భక్తులకు ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి క్యూ లైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆన్లైన్లో VIP బ్రేక్ టికెట్లు బుక్ చేసుకుని భక్తులకు 2 విడతలుగా ఉదయం 7:30, రాత్రి 9 గంటలకు మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్న అధికారులు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూ లైన్లో కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు అందిస్తున్నాము అని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. రాబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలను, బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా, వైభవపేతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు శ్రీశైల క్షేత్ర పాలక మండలి అధ్యక్షులు, అధికారులు సమన్వయంతో ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి ఈరోజు ఒక సమీక్షా సమావేశాన్ని ప్రభుత్వం తరఫున, జిల్లా అధికార యంత్రాంగం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. కన్నా ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తారనేటువంటి విశ్వాసం ప్రభుత్వానికి ఉంది. కూడా భక్తి విశ్వాసాలు ప్రజల్లో పెరిగినాయి కాబట్టి ఇవాళ క్షేత్ర దర్శన చేయాలి, ఆలయాల్లోకి వచ్చి ప్రత్యక్షంగా ఆ దేవేరులను చూడాలి, ఆ దైవాన్ని చూడాలి, ఆ యొక్క శివుని యొక్క ఆశీస్సులు, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి ఇవాళ వేలాదిగా, లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా, వాళ్ళకి ఇక్కడ వస్తువులు సౌకర్యంగా ఉండే విధంగా ఉన్నటువంటి కొద్ది భూమిలో అనేక కార్యక్రమాలను తీసుకోండి అని చెప్పి అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. వీటన్ని మండల దీక్ష తీసుకున్న వాళ్ళు, అర్ధమండల దీక్ష తీసుకున్నటువంటి శైవ భక్తులు వేలాదిగా కాలినడకను వచ్చేటువంటి అవకాశం ఉంది. 48 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో వచ్చేటువంటి శివ సైనికులకి, శైవ భక్తులకి అనేక రకాలుగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఫారెస్ట్ అధికారులకు కూడా సూచనలు ఇచ్చాం. గడిచిన సంవత్సరం నుంచి ఇంకా కూడా ఎక్కువ చేయండి అని చెప్తే ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళకి అల్పాహారం, త్రాగునీరు, టాయిలెట్ సౌకర్యం ఇవన్నీ కూడా అక్కడ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీశైల క్షేత్రంలో కూడా
శివదీక్ష తీసుకున్న వాళ్ళే కాకుండా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని కంటితో చూసి తన్మయం చెందాలి, ఆధ్యాత్మికంగా మేము ఆధ్యాత్మిక భావనలో ఆ యొక్క మల్లికార్జున స్వామిని, బ్రహ్మాంబికా దేవిని చూడాలి అని చెప్పి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా బాగా ఇబ్బందికరం లేకుండా అన్ని సౌకర్యాలతో క్యూ లైన్లను ఏర్పాటు చేయడం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్యూ లైన్లు ఆగకుండా దర్శన కార్యక్రమాలు కొనసాగిస్తూనే విఐపీలకు కానీ వివిఐపీలకు కానీ అలాగే అధికార యంత్రాంగం, మీడియా వారికి ప్రత్యేక దర్శనాలు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒకే ఒక విధానం, అది సింగిల్ లైన్ విధానం. సామాన్య భక్తుడికి పెద్దపీట వేయాలి. రోజువారీ దర్శనం చేసుకునేటువంటి భక్తులు 85 నుంచి 90% సామాన్య భక్తులే ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే అధికారులు మీరు కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పి కూడా సూచించడం జరిగింది. భక్తుల యొక్క రద్దీని, వారి వచ్చేటువంటి వాహన రద్దీని తగ్గించుకోవడానికి, వెసులుబాటు కల్పించడానికి, వారికి ఎక్కువ పార్కింగ్ ప్లేస్లు ఇవ్వడానికి, ఉన్నటువంటి ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి శీఘ్రగతిన చేరడానికి ఏర్పాట్లు చేయమని చెప్పి సూచనలు ఇచ్చాం. వసతి సౌకర్యం, పారిశుద్ధ్యం, ముఖ్యంగా శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడద్దు, మెరుగైనటువంటి శానిటేషన్ సౌకర్యం ఇవ్వమన్నాం. విద్యుత్ అలంకరణతో దేదీప్యమానంగా ఈ శ్రీశైల క్షేత్రం వెలిగిపోవాలి. ఈ వెలుగుల జ్యోతుల్ని మరి ప్రపంచంలో ఉన్నటువంటి శైవ భక్తులందరూ కూడా వారికి చేరే విధంగా ఏర్పాటు చేయమన్నాం. ఉచిత లడ్డు ప్రసాదం 4 రోజుల పాటు భక్తులకు ఇవ్వమని చెప్పి, దాన్ని తయారు చేసుకోవడానికి భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది, దానికి తగ్గట్టుగానే మరి అధికారుల్ని ఆ ఏర్పాట్లు కూడా చూసుకోమని చెప్పడం జరిగింది. 2 రోజుల పాటు 14, 15వ తారీఖుల్లో వచ్చేటువంటి వాహనాలకి భక్తులకి ఇబ్బంది కలగకుండా, టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ కాకుండా అది నియంత్రించుకునే విధంగా టోల్ గేట్లలో ఉచితంగానే టోల్ ఫ్రీ చేసి టోల్ గేట్లో లేదని చెప్పి ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాం. ఈ సంవత్సరం కూడా నిర్ణయం తీసుకొని ఆ విధంగా అమలు చేయడానికి మరి అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జర్మన్ షెడ్ల నిర్మాణం కానీ, క్యూ లైన్లలో 5,000 మంది భక్తులు వాళ్ళు ఉండే విధంగా హోల్డింగ్ ఏరియాస్లో కూడా భక్తుల్ని పెట్టి ఈ యొక్క జర్మన్ షెడ్లలో వాళ్ళ ద్వారా తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేయమన్నాం. క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకి త్రాగునీరు కానీ, మజ్జిగ ప్యాకెట్లను కానీ, పసిబిడ్డలు, మహిళలు ఉంటే పాలు, బిస్కెట్ల సౌకర్యం కూడా ఉచితంగా దేవాదాయ శాఖ నుంచి శ్రీశైల దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి శివరాత్రి పర్వదినంలో సామాన్య భక్తుల యొక్క సౌకర్యాలు, సామాన్య భక్తులకి దర్శన సౌకర్యమే మా బాధ్యత, ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్పి అధికార యంత్రాంగానికి, పాలక వర్గానికి కూడా సూచించడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి భక్తురాలు తిరిగి వెళ్ళేటప్పుడు సంపూర్ణంగా సజావుగా పూర్తి స్థాయి తృప్తికరంగా వాళ్ళు వెళ్ళాలి. ఈ క్షేత్రానికి వచ్చి మనం దైవ దర్శనం సజావుగా చేసుకోగలిగాం. అన్ని రకాల సౌకర్యాలని రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, ఈ శ్రీశైల దేవస్థానం పాలకవర్గం ఏర్పాటు చేసిందనేటువంటి సంతృప్తితో ప్రతి ఒక్కరూ తిరిగి వెళ్ళాలని చెప్పి
ఇవాళ సూచనలు చేయడం జరిగింది. ఆ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారిని రమ్మని చెప్పి ఆహ్వానించడానికి పాలకవర్గం అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, ఈ శ్రీశైల అధికారులు, అలాగే జిల్లా మంత్రిగా శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, వారితోటి దేవాదాయ శాఖ మంత్రిగా నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా కమిషనర్ గారు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి